హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డలందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించునని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఈ లోకములో ధైర్యవంతులుగాను భయము లేని వారిగా మనం జీవించాలనంటే మనం దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినట్లయితే దేవుడు మనకు బహుధైర్యాన్ని మనలో పుట్టిస్తాడు అన్న సత్యాన్ని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి ఆయనిచ్చు ఆ బహుధైర్యాన్ని పొందాలని ప్రభునాను బట్టి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభా, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, నీ వాక్యము ద్వారా వింటున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నా. వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి నీ అందు భయము భక్తి కలిగి జీవించి మీరిచ్చే బహుధైర్యాన్ని బిడ్డలు పొందినట్లు యేసు అతి పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమె. హల్లెలూయా.